ఈరోజు సిరిపురం యాదయ్య గారి 15వ వర్ధంతి కార్యక్రమం ఇచ్చేసినటువంటి సహచర ఉద్యమకారులందరికీ కూడా నమస్కారాలు. ఈ సందర్భంగా సిరిపురం యాదయ్య యాదిలో మనం ఆయన చేసిన ఉద్యమ నేపథ్యాన్ని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి గొప్ప ఉద్యమకారుడు మన యాదయ్య. మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో దాదాపు 10 సంవత్సరాలు ఫైట్ చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాక మన తెలంగాణ సామాజిక తెలంగాణ రావడానికి మళ్ళా 10 సంవత్సరాలు ఫైట్ చేయాల్సి వచ్చింది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఒక్కరు కూడా గుర్తించకపోవడం అనేది అది మనకు తీరని లోటు. ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తించాలి. దానిలో భాగంగానే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం ఏదైతే రాజేశ్వర్ గారు ఏదైతే విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ విగ్రహానికి పూర్తిగా మద్దతు ప్రకటించాలని, అదేవిధంగా సిరిపురం యాదయ్య యొక్క ప్రాంగణం ఈ ప్రాంతాన్ని సిరిపురం యాదయ్య ప్రాంగణాన్ని గుర్తించాలని ప్రధాన డిమాండ్ చేసేసారు. సార్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కలిసినా కూడా యాదయ్యను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మనం ఈ విగ్రహం సాధించే వరకు మనందరం కూడా కలిసి పనిచేయాలి రాజేష్ అని చెప్పారు సార్ గారు. సార్ గారికి విద్యార్థి సంఘాల తరఫున ఓయూ సీనియర్ లీడర్ తరఫున మనంతా సహకారం ఉంటుంది. వచ్చే సంవత్సరం వరకల్లా మనం యాదయ్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంగణానికి యాదయ్య ప్రాంగణంగా మనం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల